హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మిశ్రకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ రోజు వచ్చేసి ఒక చిన్న ట్రావెల్ బ్లాగ్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పక్క ఊరికి వెళ్తున్నానండి, బరంపూర్ వెళ్తున్నాను. సో చెప్పడానికి పక్క ఊరేనండి, కానీ మనసులో మటుకు చాలా హ్యాపీ ఉన్నది. ఎందుకంటే చాలా సంతోషంతో అంటే నిండిపోయింది. నైట్ సరిగ్గా పడుకోలేదు కూడా. ఎందుకో చెప్పిదండి, ఇది వచ్చేసి బరంపూర్ వచ్చేసి నా పుట్టినూరు, మా అమ్మ పుట్టినూరు అండ్ మా అమ్మాయి కూడా పుట్టినూరు అనమాట. కాబట్టి తెలిసిన వాళ్ళు చాలా మందికి నేను కలుస్తాను అండ్ మన పుట్టినూరు, మన ప్లేస్ తలక మార్కెట్ అంతా చూసుకుంటాను అండ్ కొన్ని కావాల్సినవి అయితే లిస్ట్ అవుట్ చేసుకున్నానండి. అలాగని పెద్ద పెద్దవి ఏవో అనుకోకండి, చిన్న చిన్నవే కావాల్సినవన్నీ తీసుకుంటాను అండ్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి. అంతకంటే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. ఏంటో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో చలో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. బస్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడి నుంచి అయితే ఒక 1.5 అవర్ పడుతుందండి. అయితే కొన్ని బస్సులు అయితే ఇంకా వేరంగానే వెళ్ళిపోతాయండి. అది మా బావగారు చెప్తూ ఉంటారు, పలానా టైంకి వెళ్ళారంటే పలానా బస్సు దొరుకుతుంది అండ్ మీరు చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోతారని అంటూ ఉంటారండి. కానీ ఎప్పుడైతే మగ సాయం లేకుండా మేము ఓన్లీ లేడీసే వెళుతూ ఉంటామనండి, నాకు దొరికిన బస్సే నేను ఎక్కిపోతూ ఉంటాను అనమాట. అలా వెయిట్ చేయను, ఏమో ఆ బస్సు ఈరోజు రాకపోతుందో ఏంటో అని చెప్పేసి నాకు మనసులో చాలా అనుమానాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సోనాపూర్ బీచ్ అని చెప్పేసి దగ్గరలోనే, అంటే జస్ట్ ఇక్కడ ఈ చూస్తున్న ఏరియా నుంచి మరి కొంచెం దగ్గరలోనే ఉన్నదండి. చలికాలం మెయిన్ గా ఈ వింటర్ లో అయితే పిక్నిక్ ప్లేస్ అనమాట, చాలా మంది వస్తారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే భైరవి అమ్మవారి తాలూకా శక్తిపీఠం అనమాట, అది కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడైనా మనందరం కలిసి వెళ్దాం, దర్శనం కూడా చేసుకుందాం అనమాట. మెయిన్గా మనకి చలికాలం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతసేపు ప్రయాణం చేసినా కూడా అంత మనకి కష్టం అనిపించదు కదండి. అంటే లైక్ మనకి సమ్మర్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా మంచు పడే ఉంటున్నది. ఇప్పుడు దగ్గర టైం వచ్చేసి 10 అలాగ అవుతుందనమాట. అయినా కూడా ఎండ సరిగ్గా రాకపోవడం, వింటర్ అలా మనకి చాలా కాపాడుతున్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏంటంటే మేబీ నడుచుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు చెప్పాలంటే. మరి చూస్తుండగానే మనమైతే ఎంట్రీ ఇచ్చేసాం బరహంపూర్కి. అక్కడ వెల్కమ్ టు బరహంపూర్ అని చెప్పేసి కూడా ఒక బోర్డు ఉన్నదండి, మన కోసమే రాసినట్లుగా ఉన్నదనమాట. సో కట్ చేస్తే ఇది వచ్చేసి ఖలికోట్ కాలేజ్ రోడ్ అండి. మేబీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను ఇంకా గట్టిగా లౌడ్ స్పీకర్ లాగా అరుచుకుంటూ చెప్పాలనే ఉన్నది. ఏంటంటే ఈ కాలేజీలోనే మా అన్నయ్య స్టడీస్ అయ్యాయి. ఆ తర్వాత గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మా అమ్మ కూడా చదువుకుందండి. చెప్పాను కదండి, పుట్టినూరు అంటే బోల్డ్ అన్ని మెమరీస్ అయితే అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. మనకి మెయిన్గా ఏంటంటే ఈ 10:30-11 టైంలోనండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాంటి ట్రాఫిక్ జామ్ ఉంటుందండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే కాలేజ్ ఏరియా కదా, స్ట్రీట్ ఫుడ్స్ అవి ఉంటాయి అండ్ చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి అవన్నీ, అండ్ స్టూడెంట్స్ కూడా. ఈ రోడ్ అంతా ఏంటంటే స్టూడెంట్లతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పెద్ద బజార్ అవన్నీ, అదంతా మార్కెట్ ప్లేస్ అండి, మనం వెళ్దాంలే అక్కడికి. అదంతా ఏంటంటే బిజినెస్ ఏరియా అనమాట. అవన్నీ కూడాను జనాలు కొనడం, అమ్మడం ఇవన్నిటితోటి అది నిండిపోయి, చెప్పాలంటే మార్కెట్ అంతా కళకళలాడిపోతుందండి జనాలతోటి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గిరి మార్కెట్ ఏరియా అండి. ఆ బ్యాక్ సైడ్ మీకు ఏదైతే శూన్యంగా కనబడుతున్నదో అదైతే ఒకప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండాలన్నమాట. కూరగాయల దగ్గర నుంచి అన్ని అమ్మబడుతూ ఉండే. బట్ ఇదేంటంటే విరక్కొట్టేశారు. మేబీ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అండి ఏదో పెద్దగా బిల్డింగ్ ఏదో కట్టేస్తారులేండి. మరి చూస్తుండగానే మనం ఎంట్రీ చేసాము చిన్నమ్మవారి తల్లి కోవిల్కి అనమాట. మనం ఎప్పుడు బరంపూర్ వచ్చినా కూడా మేము ఫస్ట్ అయితే చిన్నమ్మవారి తల్లి దర్శనం చేసుకుంటామండి. మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి. కాబట్టి జనాలు కూడా అంటే అంతగా లేరు. చాలా మంది ఎర్లీ మార్నింగే కదండి, అంటే 8 లోపే కదా వెళ్తుంటారు, లేకపోతే ఈవినింగ్ వస్తుంటారు. మేము వెళ్ళేసి అపరాహ్నం టైం అయిపోతున్నది. బట్ ఏం చేస్తామండి, కుదరలేదు కదా. కాబట్టి జనాలు ఎక్కువ లేరు. అదొక ప్లస్ పాయింట్ అయింది చెప్పాలంటే. ప్రశాంతంగా తల్లితో మాట్లాడుకొని చక్కగా దర్శనం చేసుకున్నామండి. చిన్నమ్మవారి తల్లి దర్శనం అయిపోయిన తర్వాత అండి అక్కడి నుంచి మనం తిన్నగా అయితే వచ్చేసాం పెద్దమ్మవారి తల్లి కోసం అనమాట. అండ్ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ పని అయితే మేము స్కిప్ చేస్తామండి. అంటే ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకేదైనా పని అయితే మేము ప్రారంభిస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి పెద్దమ్మవారి కోవిల చాలా విశాలంగా ఉంటుందండి. చెప్పాలంటే నాకైతే భలే ఇష్టం. చాలాసేపు అక్కడ కూర్చోవాలి కూడా నాకు అనిపిస్తుంది అనమాట. చూడండి చక్కగా పువ్వులతోటి చాలా బాగా అలంకరణ అయితే చేశారనమాట. అండ్ అక్కడ చూసారు కదండి వేప చెట్టు ఎప్పటి నుంచో అనాది కాలం నుంచో కూడా ఉన్నదనమాట. ఇంతకు ముందర వీడియోస్ లో కూడా మీతో షేర్ చేశాను. ఏంటంటే పిల్లలకి సీజన్ లోని చికెన్ పాక్స్ వస్తాయి కదండి, అది కూడా అంటే అందరికీ అనాదిగా వస్తున్న నమ్మకం అనమాట. అమ్మవారి కోవిల్లోనే చక్కగా ఈ చెట్టు దగ్గర పానకం అండ్ పసుపు ఇవన్నీ పూజ చేసుకొని ఆ తర్వాత అక్కడ ఉంటారండి పూజారులు. వాళ్ళైతే వేపాకుతోటి ఇలాగ జాడిస్తారనమాట. అలా చేయడంతో చక్కగా తగ్గిపోతుంది అని కూడా నమ్మకం వస్తున్నది అనమాట. అలాగే ఇప్పటికీ నమ్మకం ఏంటి ప్రాక్టికల్ గా అవుతున్నది కూడా. సో కట్ చేసేస్తే అమ్మవారి కోవిల దర్శనం పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత అండి అక్కడే దగ్గరలో మా అన్నయ్య వాళ్ళు ఉంటున్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బట్ కొంచెం వాళ్ళ కెమెరా ఫ్రెండ్లీ లేరు కాబట్టి వాళ్ళకైతే మన వీడియోలో ఎంట్రీ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఇస్తానులేండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బాలాజీ స్వీట్ స్టాల్. ఇది బరంపూర్ లో చాలా ఫేమస్ అండి. ఇక్కడికైతే వచ్చేసి మాకు కొన్ని లిస్టులు ఉన్నాయండి, స్వీట్ లిస్టులు, అవన్నీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయలు. ఈ దొండకాయలకి చాలా ప్రత్యేకత ఉందండి. అదేంటంటే పొందర దొండకాయలు అని చెప్పేసి అంటాము. ఇంత లేతగా ఉంటాయి కదా, చెప్తే నమ్మరు. కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి ఫ్రై చేసేయండి. మరి ఇంకేంటి అక్కర్లేదు మనకి రైస్ లోన. సో అవి తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి తిన్నగా మనం చిన్న బజార్ జంక్షన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా మళ్ళీ స్వీట్ స్టాల్కే వచ్చానండి. ఎందుకో చెప్పిదా, ఇక్కడ కూడా చాలా పెద్ద స్వీట్ స్టాల్ ఓపెన్ అయిపోయింది. అక్కడ అన్ని నెయ్యితో చేస్తారు అని చెప్పేసి చాలా విన్నారనమాట మా వారు. కాబట్టి అక్కడికి వెళ్ళి మస్ట్ నువ్వు ఏదో ఒకటి కొని తీసుకురా అని చెప్పేసి లిస్ట్ ఇచ్చారనమాట. సో సరేలే అని చెప్పేసి ఆటోలో అయితే అమ్మకు ఉంచేసానండి. నేనైతే దిగేసి ఏంటంటే కావాలో అవన్నీ తీసుకుంటున్నాను. మనకి ఈ చిన్న బజార్లో నుండి సైకిల్ షాపులు అండ్ ఇత్తడి దుకాణాలు ఇవన్నీ అయితే బోల్డ్ ఉంటాయి అనమాట. మరి ఫ్రూట్స్ అయితే అడగక్కర్లేదు, రోడ్ సైడ్ లోనే మనకి చాలానే దొరుకుతాయి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుందన్నమాట. సో కట్ చేస్తే ఇక్కడ చూడండి రిక్సా. మీరు ఎప్పుడైనా రిక్సా ఎక్కారా? మా చిన్నప్పుడైతే ఎప్పుడు రిక్సాలోనే మేము ట్రావెల్ చేసేవారం అండి. ఇప్పుడైతే భయం వేసేస్తున్నది, అంటే పడేస్తారేమో అని చెప్పేసి. ఈ భయం ఇప్పుడు వచ్చి అప్పుడు ఎందుకు లేదా అని చెప్పేసి నాకైతే డౌట్ వస్తున్నది అనమాట. అండ్ బంగారం దుకాణాల్లో కూడా బోల్డ్ ఉన్నాయి, దుకాణాలు బోల్డ్ ఉన్నాయి. కానీ కొనే టైం అయితే ఇప్పుడు అనిపించట్లేదు, ఎందుకంటే ఆకాశానికి అంటింది కదండి ధర అయితే.
అండ్ కబుర్లు ఆడుకుంటూ మనమైతే ఎంట్రీ ఇచ్చేసాం బాపూర్ బజార్ అండి. బాపూర్ బజార్ అయితే తినుబండారాలు అయితే నిండుగా ఉంటాయన్నమాట. అప్పడాల దగ్గర నుంచి ఆవకాయలు లూజ్ ఇస్తారు, అంటే ఫ్రీ సేల్ అనమాట. హోల్సేల్ ఇస్తారు, అలాగే ఫ్రీ సేల్ కూడా అమ్మకం ఉంటాయన్నమాట. ఇక్కడైతే చాలా అప్పడాలు ఓడియాలు చాలా తీసుకున్నానండి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అద్భుతం అంటే అద్భుతం అనమాట. కాబట్టి ఈ లైన్ అంతా కూడా ఏ షాప్లో అయినా కూడా ఖాళీగా ఉండదండి, విపరీతం జనాలు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనం వచ్చేసాం కలకత్తా బజార్ రోడ్ అనమాట. ఈ రోడ్ అంతా ఏంటో చెప్పిదా షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇలాగ రోడ్ సైడ్ లో కూడా చిన్న చిన్న దుకాణాలు కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. వింటర్ కదండి, మనకి రజాయిలు ఇవన్నీ కూడాను ఇలాగ రోడ్ సైడ్ లో పెట్టేసి అమ్ముతూ ఉంటారనమాట. మీరు పెద్ద పెద్ద షాప్ లో కొనడానికి ఇష్టపడతారా? ఏవైనా కూడా బట్టల దగ్గర నుంచి ఏవైనా కూడా, లేకపోతే ఇలాగ రోడ్ సైడ్ లో కొనడానికి ఇష్టపడతారా? కింద తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇలాగ రోడ్ సైడ్ లో కొనడానికి కూడా నేను ఇష్టపడతానండి, నాకు నచ్చుతుంది. నాకేంటి అనిపిస్తుంది అంటే ఇవైతే కొంచెం తక్కువ రేట్కే వస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ మా వాళ్ళకి ఏంటనిపిస్తుందో తెలుసా, ఇవి కొంచెం క్వాలిటీ ఉండదేమో, షాప్లో అయితే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే నా మాట నెగ్గబోతున్నది ఏంటో చెప్పిదా, 3 రూపీస్ మార్కెట్ కి అయితే కూడా నేను దూరిపోయాను. అక్కడైతే చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ 3 రూపీస్ అండ్ 10 రూపీస్ ఇలా కూడా ఉండాలన్నమాట. లైక్ చిన్న చిన్న కర్ర స్పూన్లు ఇలాంటివన్నీ మీకు అర్థం అయ్యే ఉంటుంది. అవన్నీ తీసుకున్న తర్వాత అండి ఇది వచ్చేసి ఫైర్ స్టేషన్ రోడ్ కి అయితే మనం ఫైర్ లాగా ఎంట్రీ ఇచ్చేసాం. ఇక్కడ కూడానండి బోల్డ్ అన్ని షాప్స్ ఏంటంటే మన టాప్స్ అనమాట. ఏదైతే నేను చూస్తున్నాను వీళ్ళ దగ్గర ఉన్న టాప్స్ కొన్ని అవే కలెక్షన్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా చూశానండి. కానీ నేను ఇక్కడైతే చెప్పాలంటే 2 తీసుకున్నాను, నాకైతే భలే నచ్చింది. అండ్ వేసుకుని అది వాడిన తర్వాత ఏంటి రిజల్ట్ అనేది మీతో తప్పకుండా కామెంట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి అంటే ఏది తీసుకున్నా కూడా 250 రూపీస్ అనమాట. XXL అండ్ XL ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ చున్నీ లాంటివి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో కొంత దూరం షాపింగ్ చేసిన తర్వాత అండి నడిచి నడిచి కొంచెం ఆకలి కూడా వేసింది. సో నేను చెప్పాను కదండి నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం అండి. అలాగే రోడ్ సైడ్ లో అమ్మే ఈ చిన్న చిన్న షాప్ లో నేను తీసుకుంటూ ఉంటాను బట్టల దగ్గర నుంచి, అవన్నీ నాకు ఇష్టం అనమాట. కాబట్టి ఇప్పుడైతే మనం ఎంట్రీ చేసాం స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి. ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు గారి సమోసా ఏది తీసుకున్నా 5 రూపీస్ అనమాట అండి. సో అక్కడైతే వెళ్ళేసి మేము ముగ్గురం కావాల్సినవి అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ఒక బ్రెడ్ బజ్జీ మట్టుకు 10 రూపీస్ అన్నారనమాట. అంటే మన ఆకారంకి తగ్గట్టుగా ప్రైస్ అండి చెప్పాలంటే. చూడండి టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గలేదండి, సేమ్ ఇంట్లో మనం చేసినట్లుగానే ఉన్నది. అండ్ వేడి వేడిగా ఉన్నదన్నమాట. సో ఇక్కడైతే కడుపు నిండా ముగ్గురం తినేసరికి 30 రూపాయలు అయ్యాయండి చెప్పాలంటే. అండ్ కట్ చేసేస్తే ఆకలి వేసేసింది, కడుపు నిండా తినేస్తాం. అండ్ ఇప్పుడు దాగం వేసిందండి. ఇది వచ్చేసి సోడా అండి. ఈ సోడా మీరు ఎప్పుడైనా తాగారా? తాగంటే కింద కామెంట్ చేయండి. చిన్నప్పుడు సర్బత్లు అమ్మేవారండి, ఇలాగా బండి మీద రంగురంగుల వాటర్ కనబడేది. ఎప్పుడుందో కొనివారం కాదు, బట్ చూసేవారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గోలీ సోడా, మీకు గుర్తుందా? గోలీ సోడా అయితే లెమన్ సోడా నేను ఎప్పుడు తాగేదానండి. ఇది మటుకు ఆ టైపే వస్తుందేమో అని చెప్పేసి అంటున్నారు. బట్ ఒక గ్లాసు 10 రూపీస్ అండి. అయితే నేను మా అమ్మాయి తీసుకున్నాము, ఆ అమ్మాయి అయితే తాగననేసిందండి. అండ్ ఇక్కడ సోడా తాగిన తర్వాతే ఇక్కడే బ్యాక్ సైడే మనకి విశాల్ మెగా మార్ట్ అయితే వస్తున్నదనమాట. మా వారైతే ఇప్పటికే 3-4 సార్లు కాల్ చేసేసారు, ఇంకెంత షాపింగ్ చేస్తారు రండర్రా మళ్ళీ చీకటి పడిపోతుంది అని చెప్పేసి. పూర్వం రోజులే బాగుందండి, ఎప్పుడైతే స్టేట్ మారివారమో రోమింగ్ పడిపోయేది, మనం ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసినా డబ్బులు అయ్యి అని చెప్పేసి కొన్ని ఫోన్స్ వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు అలా కాదు కదా, ఫుల్ ఫ్రీ. అంటే మనకి షాపింగ్ లో కూడా అడ్డంకాలు అయితే ఇలాంటివి చిన్న చిటకా వస్తూ ఉంటాయి. సో విశాల్ మెగా మార్ట్ లో దూరిపోయండి. చిన్న చిన్న డొక్కులు డోర్లో కొన్నే తీసుకున్నాను, ఎక్కువైతే తీసుకోలేదండి. సో సరేనండి, ఈ బ్లాగ్ అయితే ఈ విధంగా నా ట్రావెల్ బ్లాగ్ అయితే హ్యాపీగానే ముగిసింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా?
చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ మట్టుకో తప్పకుండా చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను కూడా. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.